కాలువలపై వెలిసినటువంటి అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీనగర్ కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొందలగడ్డగా మారిన రామగుండంను నవ నిర్మాణం చేస్తున్న క్రమంలో కాలువలు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పాలకవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయమన్నారు. వర్షాకాలంలోపు నగరంలోని అన్ని డ్రైన్లలో పూడికలు తొలగించాలని సూచించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు. రామగుండం నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. నగరంలో మారుమూల ప్రాంతాల నుండి సిటీ సెంటర్ కు 25 నిమిషాల్లో చేరుకునేలా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సకల వసతులతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెంపొందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కూరగాయల మార్కెట్ ప్రక్కన ఉన్న కాలువలో పూడిక తీతతో పాటు ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానస, నాయకులు తిప్పారపు శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయన్ వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈ రామన్, టిపిఎస్ నవీన్, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వాడల్లో కొన్ని అవసరం ఉన్నటువంటి పనులను గుర్తించి అవన్నీ కూడా వెంబటే చేసే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో నిరంతరం ఉంటూ ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే అక్కడికక్కడికి పరిష్కారం చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ముందుకు వెళ్తాం. అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రాంతాల్లో వారానికి ఒకసారైనా మా నాయకులు మొన్నటి వరకు వెళ్ళి ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని చేసే కార్యక్రమం చేస్తాను. రోడ్లు అన్నీ జరుగుతానని మీ అందరికీ తెలిసిందే. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడ్డది. కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డవారు, వారితో పాటు ఇవాళ మేయర్ గారు ఈ ఎండాకాలంతో పాటు వచ్చేటువంటి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని గత ప్రభుత్వంలో ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే దానికి టెండర్ ప్రక్రియ అని కోట్ల రూపాయలతోటి వేస్తూ దుర్వినియోగం చేస్తూ ప్రతి దానికి ఒక నంబర్ పెట్టి నిధులు వృధా చేసేటువంటి కార్యక్రమం. మిషనరీ కూడా ఆ రోజుల్లో తీసుకొని పనికిరాని మిషన్ తీసుకుంటే ఇప్పుడు ఏది కూడా పనికిరాని పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిషనరీ అంతా మంచి చేస్తూ అవసరమైన మిషనరీ తీసుకొచ్చి ఇవాళ టెండర్ల ప్రక్రియ లేకుండా నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎప్పుడో ఒకసారి కంటి తుడుపుగా లేకుంటే ఫోటో ఫినిషింగ్ చేసే పద్ధతిలో కాకుండా నిరంతరం డ్రైన్లు క్లీన్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం చేస్తూ ముందుకు పోయే కార్యాచరణతో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ముందుకు పోతాం. దీంతో పాటు మీరు చూస్తూ ఉన్నారు, రామగుండం నవనిర్మాణం జరుగుతుంది. 50 సంవత్సరాల్లో తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఒక అద్భుత నగరంగా మారాల్సినటువంటి మన నగరాన్ని పూర్వ నాయకులు ఒకరు ఇద్దరని కాదు, వారి యొక్క నిర్లక్ష్యంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ రావాల్సిన నిధులు రాకపోవడం, నిర్లక్ష్యం వాళ్ళని పెట్టడం వల్ల ఇవాళ ఈ ప్రాంతం వెనకబడ్డది. ఒక అద్భుతమైన నగరం కావాల్సిన నగరం ఈరోజు పోయిన 10 సంవత్సరాల్లో ఒక డెడ్ సిటీగా అంటే బొందలగడ్డగా చేసిపోయాడు. ఈరోజు ప్రభుత్వంలో శాసనసభలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది, ఒక ఈ ప్రాంత ప్రతినిధిగా శాసనసభ్యుడిగా. దానికి తగినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక నిధులు ఇవ్వడం, దాంతోపాటు ఇక్కడ అద్భుతమైన నిర్మాణం చేసే కార్యక్రమానికి సహకరిస్తున్నారు. కాబట్టి ఇవాళ పునర్నిర్మాణం చేస్తాం.